నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. డ్రోన్ల సాంకేతికత గేమ్ చేంజర్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, మొబైల్ ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, యాప్, శాటిలైట్ డేటాల ద్వారా విలువైన సమాచారాన్ని క్రోడీకరించవచ్చని పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ లో డ్రోన్ సమిట్ 2024 ను చంద్రబాబు ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొనగా రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపదగా మారుతుందని చంద్రబాబు వివరించారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయటమే ఏపీ ముఖ్య లక్ష్యమన్న సీఎం అమరావతిని డ్రోన్ నగరంగాను, ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మారుస్తామని చెప్పారు. అందరితో చర్చించి 15 రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తామన్న సీఎం డ్రోన్ హబ్ కోసం ఓర్వకల్లు వద్ద 300 ఎకరాలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతుంటే ఏపీలో మాత్రం అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. డ్రోన్లతో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెడతామన్న చంద్రబాబు శాంతి భద్రతల పరిరక్షణకు, నగరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి డ్రోన్లు ఉపయోగిస్తామని చెప్పారు. ప్రపంచ డ్రోన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఎదగాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్ల సమర్థ వినియోగంతో అత్యవసర సేవలు అందించడం సరికొత్త విప్లవంగా అభివర్ణించారు. 1996లోనే విజన్ 2020 దిశగా ఆలోచించిన దార్శనికుడు చంద్రబాబు అని, ఇప్పుడు డ్రోన్ల సద్వినియోగంలోనూ అదే దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్త తరం ఆలోచనలు, కొత్త రకం డ్రోన్ల ఆవిష్కరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు. అమరావతి డ్రోన్ సమిట్ లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ 2 ఒప్పందాలు కుదుర్చుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఒప్పందం చేసుకుంది. తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్ట్నర్ గా చేర్చుకుంటూ 2వ ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ పాలసీపై కాన్సెప్ట్ నోట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అనంతరం డ్రోన్ సమిట్ లో స్టాళ్లను పరిశీలించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ తో సమావేశమైన మంత్రి మెట్రో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చించారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు నారాయణ ఖట్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అమృత్ 2 పథకం 5 ఏళ్లుగా ఏపీలో అమలుకు నోచుకోలేదని వివరించారు. ఆ పథకం ప్రస్తుతం అమలుకున్న మార్గాలపై ఇరువురు చర్చించుకున్నారు. మెట్రో ప్రాజెక్టుల విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి ఖట్టర్ హామీ ఇచ్చినట్టు నారాయణ తెలిపారు. కుల ధృవీకరణ సహా ఇతర ధ్రువపత్రాలను అత్యంత సులభంగా ఇచ్చే దిశలో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. మెటా ప్లాట్ఫామ్ వాట్సాప్ బిజినెస్ ద్వారా కుల ధృవీకరణ సహా ఇతర ధృవీకరణ పత్రాలు వేగంగా, సులభంగా పొందేందుకు అవకాశం కలగనుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా ఆన్లైన్లోనే సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. మెటా నుంచి కన్సల్టేషన్, టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ లు అమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని పౌర సేవలు అందించనున్నట్లు ఒప్పందంలో తెలిపారు. మెటాతో ఎంఓయూ ఒక చరిత్రాత్మకమైన మైలురాయని లోకేష్ అభివర్ణించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్లైన్లో సులువుగా, పారదర్శకంగా, అతివేగంగా పొందే ఏర్పాట్లు చేస్తానని లోకేష్ చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అప్పగించింది. 3 ఏళ్ల నిర్వహణకు సంబంధించి ఎన్ఐసితో ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. పనితీరు బాగుంటే మరో 2 ఏళ్ల నిర్వహణ బాధ్యతల్ని పొడిగించనున్నట్లు వెల్లడించింది. టెరాసిస్ నుంచి ఎన్ఐసికి అప్పగించడం ద్వారా నిర్వహణ భారం దాదాపు ₹1 కోటి తగ్గుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ధరణి పోర్టల్కు చెందిన సాంకేతిక అంశాలను పూర్తి స్థాయిలో ఎన్ఐసికి బదలాయించేందుకు వచ్చే నెలాఖరు వరకు టెరాసిస్ సిబ్బంది ఎన్ఐసికి సహకరిస్తారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై చేపట్టిన విచారణకు సంబంధించి తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. కాళేశ్వరంపై విచారణ కోసం మరోసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఘోష్తో విజిలెన్స్ డీజీ శ్రీనివాసరెడ్డి అధికారులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇవ్వగా వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు.
అటు రేపటి నుంచి ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు, ఉన్నతాధికారుల్ని జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. గతంలో విచారణ చేసిన వారిని కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 29 వరకు సాగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించనున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను పరిశీలించనున్నారు. కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేసిన వి ప్రకాష్ ను కూడా విచారణకు పిలవనున్నారు. ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా విచారణ చేయనున్న కమిషన్ కాగ్ అధికారులను కూడా పిలవనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును ఏపీ సిఐడి వేగవంతం చేసింది. అక్రమాలు నిగ్గు తేల్చేందుకు పలు ప్రాంతాల్లోని డెస్టిలరీల్లో తనిఖీలు చేపట్టిన సిఐడి ఆటోనగర్లోని కాంటినెంటల్ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెస్టిలరీలో సోదాలు చేసింది. బాట్లింగ్ యూనిట్లో మద్యం నిల్వలు పరిశీలించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని మద్యం తయారీ డెస్టిలరీలు, బెవరేజెస్ కంపెనీల్లో సోదాలు చేపట్టింది. గొడవరు బీవీఎస్ డెస్టిలరీ, దావులూరులోని బీఆర్కే స్పిరిట్స్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం గండేపల్లిలోని సెంటనీ బయోటెక్ కర్మాగారంలో సిఐడి అధికారులు రికార్డులు పరిశీలించారు. నంద్యాలలోని ఎస్పీవై రెడ్డి మద్యం బాట్లింగ్ యూనిట్, ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సమీపంలోని బాట్లింగ్ యూనిట్ లో సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. కడప శివార్లోని ఈగిల్ డెస్టిలరీ, తిరుపతి కరకంబాడిలోని ఎస్పీఆర్ డెస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, తిమ్మసముద్రంలోని శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్, గుడిపాల మండలంలోని మోహన్ బెవరేజెస్ డిస్టిలరీలో సోదాలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులోని సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని జీఎస్పీ కంపెనీలో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. శ్రీ సత్యసాయి జిల్లా కనకానపల్లిలో రికార్డు స్థాయిలో 198 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కనకాలపల్లి చెరువుకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు, పంట పొలాలను వరద ముంచెత్తింది. ముక్తాపురం చెరువులో ప్రవాహం పెరగడంతో పండమేరులో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కుండపోత వానలకు ముక్తాపురం జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకు నీట మునిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో కురిసిన జోరు వానలకు గార్గేయ, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తొడతర సమీపంలో బహుదా నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీ చైర్మన్ ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బృందం కలవటంపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా పోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. శాసనమండలి భవన మరమ్మతుల్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేస్తున్న వారిపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంత్రి కొండా సురేఖ తనపై దురుద్దేశంతో వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని గుర్తు చేశారు. చాలా కాలం నుంచి ఈ తరహా ఆరోపణలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగకుండా ఓ గీత గీయాల్సిన సమయం వచ్చిందన్న కేటీఆర్, రాజకీయాల ముసుగులో చౌకబారు విమర్శలు చేసేవారికి ఈ వ్యాజ్యం ఒక గుణపాఠం అవుతుందన్నారు. న్యాయస్థానంలో నిజం గెలుస్తుందని తనకు నమ్మకం ఉందన్న కేటీఆర్, ఒక ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ తాను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డిని హత్య చేయడం కలకలం రేపింది. ఉదయం ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టిన దుండగులు కత్తితో పొడిచి చంపారు. స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా గంగారెడ్డి మృతి చెందాడు. హత్యకు నిరసనగా జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ్ముడిలాంటి వ్యక్తిని కోల్పోయానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసి నిందితుడు మరో కారులో పారిపోయాడంటే పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడంటూ జీవన్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు. హెజ్బుల్లా ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లెబనాన్లో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, లెబనాన్ రాజధాని బీరుట్లోని తమ ఎంబసీకి ఇరాన్ సూట్ కేసుల నిండా డబ్బులు, బంగారం పంపుతోందని ఆరోపించింది. ఆ డబ్బు, బంగారం నేరుగా హెజ్బుల్లాకే వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ అధికార ప్రతినిధి డానియల్ హగారీ చెప్పారు. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో లక్షల డాలర్ల నగదు, బంగారం ఉన్న ఒక బంకర్ను తాము ధ్వంసం చేసినట్టు తెలిపారు. మరోవైపు బీరుట్లోని అల్ సాహిల్ ఆసుపత్రి కింద ఉన్న బంకర్లో 4,200 కోట్ల రూపాయల విలువైన డబ్బులు, బంగారం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని హగారీ వివరించారు.
హెజ్బుల్లా అధినేత నస్రల్లా హసన్ ఈ బంకర్ను నిర్వహించేవారని చెప్పారు. ఈ బంకర్ ఉన్న ఆసుపత్రిపై దాడి చేయబోమని చెప్పారు. అటు అల్ సాహెల్ ఆసుపత్రి పాలక మండలి సభ్యుడైన లెబనాన్ పార్లమెంట్ సభ్యుడు ఫాదీ అలామెహ్ ఐడిఎఫ్ ఆరోపణలను తోసిపుచ్చారు. గత 42 ఏళ్ల నుంచి నడుస్తున్న అల్ సాహెల్ ఆసుపత్రి అడుగున ఎలాంటి బంకర్ లేదన్నారు. ఆసుపత్రిలో దిగువ భాగంలో ఆపరేషన్ రూమ్లే ఉన్నాయని చెప్పారు. ఇజ్రాయెల్ ఆరోపణల నేపథ్యంలో ఆసుపత్రిని ఖాళీ చేయించామన్న ఆయన లెబనాన్ సైన్యం, ఇతర సంస్థలు వచ్చి తనిఖీలు చేసుకోవచ్చని తెలిపారు. 2 రోజుల బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజన్ నగరానికి చేరుకున్నారు. కజన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. తర్వాత తాను బస చేస్తున్న హోటల్కు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారితో ప్రధాని కాసేపు సంభాషించారు. అక్కడే రష్యాకు చెందిన కళాకారుల భారతీయ నృత్య ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. వారిని అభినందించారు. రష్యా అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆయా దేశాల అధినేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాకు సంబంధించిన అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్న బ్రిక్స్ లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని రష్యా బయలుదేరే ముందు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ కూటమి సమగ్రతను, ప్రపంచ శ్రేయస్సు కోసం అజెండాను చేర్చేందుకు తోడ్పడిందని ప్రధాని వెల్లడించారు. అమాయకుల్ని మోసగించేందుకు ఏకంగా నకిలీ కోర్టును ఏర్పాటు చేసి జడ్జి అంటూ ఆదేశాలిస్తున్న వ్యక్తిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి అహ్మదాబాద్లోని పాల్దీ ప్రాంతంలో కలెక్టర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి పేరుతో మార్పించేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వం నియమించిన అధికారిక ఆర్బిట్రేటర్ను తానేనని నమ్మించి ఆ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ఆఫీస్ను కోర్టు రూమ్ గా మార్చి నకిలీ లాయర్లను ఏర్పాటు చేసి 2019లోనే ఆ భూమిని తనకు డబ్బులిచ్చిన వ్యక్తి పేరిట మార్చాలంటూ కలెక్టర్కు ఆదేశాలిచ్చాడు.